భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ల ఎగుమతులు చైనాను మించిపోయాయి. మార్కెట్ పరిశోధక సంస్థ ఓమ్డియా డేటా ప్రకారం గత నెలలో అమెరికాకు మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల సరఫరా వార్షిక ప్రాతిపదికన 76% వృద్ధితో దాదాపు 30 లక్షల యూనిట్లకు పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి అమెరికాకు ఐఫోన్ల ఎగుమతులు మాత్రం 76% తగ్గి 9 లక్షల యూనిట్లకు పడిపోయాయి. అమెరికా ఐఫోన్ల ఎగుమతుల విషయంలో భారత్ తొలిసారిగా చైనాను అధిగమించింది. ఈ ఏడాదిలో గడిచిన 4 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు 1.15 కోట్ల ఐఫోన్లు ఎగుమతయ్యాయి. అదే సమయంలో చైనా నుంచి 1.32 కోట్ల ఐఫోన్ల సరఫరా జరిగింది. 4 నెలల కాలానికి చూస్తే ఇప్పటికీ చైనానే అగ్రగామిగా ఉన్నప్పటికీ నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే భారత్ నుంచి సరఫరా భారీగా పెరుగుతూ వస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం యాపిల్ కేవలం చైనాపైనే ఆధారపడకుండా భారత్ను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. కరోనా సంక్షోభ కాలం నుంచే భారత మార్కెట్ నుంచి తన ఉత్పత్తుల సరఫరా కోసం భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు భారత్లోని తన థర్డ్ పార్టీ వెండార్ల నుంచి ఈ ఏడాది ఐఫోన్ల సేకరణను భారీగా పెంచింది. ఇదిలా ఉంటే భారత్లో ఐఫోన్ల తయారీ ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అమెరికాలో తప్ప ఎక్కడ ఐఫోన్లు తయారు చేసినా 25% సుంకం తప్పక విధిస్తామని హెచ్చరించారు. అమెరికన్లు కొనే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, ఈ విషయాన్ని తాను టిమ్ కుక్తో గతంలోనే చెప్పానని అన్నారు. ఇండియానే కాదు ప్రపంచంలో ఎక్కడా వీటిని తయారు చేయకూడదని, ఇది కుదరకపోతే యాపిల్ సంస్థ కనీసం 25% సుంకాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని సూటిగా చెప్పేశారు. చైనాపై ట్రంప్ భారీ సుంకాలు విధించాక యాపిల్ తన ఐఫోన్ తయారీ కార్యకలాపాలను భారత్లో చేపట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్లో అమెరికాకు చేరే ఐఫోన్లు దాదాపుగా భారత్లోనే తయారవుతాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇదిలా ఉంటే అమెరికాలో తయారు చేసే ఐఫోన్ల ధరలు భారీగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధరకు 3 రెట్ల మేర ఐఫోన్ ధర పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్లో ఇప్పటికే ఫాక్స్కాన్ తన తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. $1.5 బిలియన్ పెట్టుబడులకు సిద్ధమైంది. ప్రస్తుతం ఐఫోన్లను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోని యూనిట్లలో అసెంబుల్ చేస్తున్నారు.